ప్రస్తుతం మనతో పాటు శేఖర్ భాష ఉన్నారు. సో, లావణ్య ఇంటి దగ్గర అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. రైట్ శేఖర్ భాష రావడానికి గల కారణాలేంటి? మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ చెప్పండి. అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడొచ్చి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? అండ్ మీరొచ్చి వాళ్ళకి మద్దతు ఇవ్వడం ఏంటి? అమ్మ, నా జీవితంలో ఏ రోజు కూడా అసలు ఈ పావని బోల్వాడ ఏంటి, కోకాపేట ఈ ఏరియా ఎప్పుడు ఈ రోజు చూసింది లేదు. నేను ఎక్కడో ఇంటర్వ్యూలో ఉన్నాను. ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు నాకు టక్కుమని ఫోన్ వచ్చింది. ఇట్లా రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ని మెడబెట్టి బయటికి గెంటేశారట, వాళ్ళు పడ్డారంటే నాకు అవుట్ ఆఫ్ కన్సర్న్ నేను వెంటనే ఫోన్ చేశాను. ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు. తర్వాత తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేస్తే అవును ఇట్లా జరిగింది అంటే నేను వెంటనే ఇమీడియట్గా కార్ వేసుకుని వచ్చేసాను. లావణ్య ప్లాన్డ్గా వస్తున్నారని ఆరోపిస్తుంది వాళ్ళ పేరెంట్స్ కూడా. ఏ సంబంధం లేకుండా మీరు ఎందుకు వచ్చి అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మీరు ఎందుకు దూరుతున్నారని మాట్లాడుతుంది. ఏం చెప్తారు? ఒక వృద్ధ దంపతులు 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళని రోడ్డు మీద ఇట్లా పడేసి వదిలేస్తే రాజ్ తరుణ్ నాకు ఫస్ట్లో కొంత ఫ్రెండే, ఇప్పుడు తర్వాత మంచి ఫ్రెండ్. నా ఫ్రెండ్ తల్లిదండ్రుల్ని అలా రోడ్డు పేరెంట్స్ ఇందాక వాళ్ళ పేరెంట్స్ మీ ముందే కామెంట్ చేశాడు ఆయన, మీరు ₹1,00,000 తీసుకున్నారు అని చెప్పేసి ఆరోపించారు. ఆరోపణలు ఏముందమ్మా, నేను మీ మీద ఆరోపించవచ్చు. ప్రూఫ్స్ ఉన్నాయండి, చూపించమనండి ప్లీజ్. ప్రూఫ్లు లేకుండా ఏం మాట్లాడు. ఇప్పుడు నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను, మీరు చూడండి. చాలా క్లియర్ కట్గా ఇది రాజ్ తరుణ్కి వచ్చిన 3వ నోటీసు. దీంట్లో ఏం రాస్తున్నారు వాళ్ళు? వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. కన్సంప్షన్ ఆఫ్ సస్పెక్టెడ్ పెడలింగ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్, హోస్టింగ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ యాక్టివిటీస్ అండ్ అదర్ ఇండీసెంట్ బిహేవియర్ ఇన్వాల్వింగ్ పార్టీస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్, క్రియేటింగ్ లౌడ్ నాయిస్. ఈ రీసెంట్ ఇన్సిడెంట్స్ ఎట్ ది కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్, మిస్సెస్ లావణ్య బ్రాట్ అండ్ అనాథరైజ్డ్ మేల్ గెస్ట్ ఎంగేజ్ విత్ వల్గర్ యాక్ట్స్. అడిగితే వాళ్ళని పచ్చి బూతులు తిట్టడం, ఇవన్నీ కూడా. అండ్ క్వశ్చన్ షీ వాజ్ when questioned she verbally abused and threatened the security personnel. ఇన్ని జరుగుతున్నాయి ఇక్కడ. వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? రాజ్ తరుణ్కి మెసేజ్ మీద మెసేజ్లు, వార్నింగ్ల మీద వార్నింగ్. రాజ్ తరుణ్ కావాలంటే విల్లా కూడా ఇచ్చేస్తానని మాట్లాడారు. మరి ఎందుకు ఇప్పుడు ఈ విల్లా మీద పడుతుంది? ఎప్పుడు మాట్లాడలేదమ్మా. రాజ్ తరుణ్ మాట్లాడారని చెప్పి వీళ్ళు చెప్పుకోవడం తప్ప ఏ రోజు ఇవ్వలేదు. తన హార్డ్ అండ్ మనీతో సంపాదించుకున్నది 3 సినిమాలకి రెమ్యూనరేషన్గా. దీనికి సంబంధించి 75 lakhs ఎంతో వీళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారని రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. ఆయన ఇంటర్వ్యూలోనే చెప్తారమ్మా, ఆధారం ఏమి చూపించారు. ఈవెన్ లావణ్య ఆల్సో టోల్డ్ దట్. మాట ఆధారం అయిపోదమ్మా. ఇప్పుడు ఆయన అన్న ఉంటే చూపించమనండి. ఇప్పుడు రాజ్ తరుణ్ పేరు మీద ఉంది అనేది జగమెరిగిన వాస్తవం. సో ఆ ప్రూఫ్ ఉంది. బట్ వాళ్ళ పేరు మీద రాజ్ తరుణ్ రాసిచ్చినా, లేకపోతే వాళ్ళు రాజ్ తరుణ్కి డబ్బులు ఇచ్చినా ఏదైనా సరే మీరు చూపించచ్చు కదా. ఒక్కటి చూపించకుండా ఇది మాది మాది అని చెప్పి రౌడీజం చేసి కబ్జా చేసి ఉంటున్నారు. ఈ నార్సింగ్ ఏరియాలో కబ్జాలు చాలా ఎక్కువ. ఇది ఒక వినూత్నమైన కబ్జా. ఇటువంటి కబ్జాలు మనం చూసుండం. రాజ్ తరుణ్ యాక్చువల్గా ఈ ఇల్లు వదిలిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఆవిడ డ్రగ్స్తో మేము ఉన్నప్పుడు 45 రోజులు చెంచల్గూడ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇది ఓపెన్ అయిపోయి ప్రపంచం అంతా తెలిసిపోయిందో, ఇప్పుడు నేను కూడా పొరపాటు ఆ ఇంట్లో ఉంటే నన్ను కూడా ఈ డ్రగ్స్ ఘాటికి కట్టేస్తారు అని చెప్పి రాజ్ తరుణ్ భయపడి అసలు ఇటు సైడు ఆ మొహం కూడా చూడకుండా ఉన్నాడు. బట్ రోజు రోజుకి కంప్లైంట్లు పెరిగిపోతున్నాయి. మీరు చూశారు కదా, ప్రాస్టిట్యూషన్ అని, ఇల్లీగల్ డ్రగ్స్ చేస్తున్నారని చెప్పి ఇన్ని చేస్తున్నా, పోలీసులు కంప్లైంట్లు ఇస్తున్నా కూడా యాక్షన్ లేదు. ఎందుకు అంటే మనం చూసాం, ఆల్రెడీ ఒక పోలీస్ ఆఫీసర్నే ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ న్యాయం జరుగుతుందని మనం ఎట్లా అనుకుంటాం? ఒక్క చెక్ చేశారా? ఇంట్లో పనివాడు ఓపెన్గా వచ్చి ఇట్లా ఇంట్లో డ్రగ్స్ చేస్తుంది, ఇంజక్షన్లు తెప్పిస్తుంది, ఇవన్నీ కూడా చెప్పినా కూడా ఎక్కడ చర్యలు? ఇవాళ దాకా ఒక్కళ్ళు వచ్చి పోలీసులు దీంట్లో రైడ్ చేయడం, చెక్ చేయడం చేశారా? లేదు. ఇలా వీళ్ళకి ప్రెషర్ పెరిగిపోతుంది. ప్రాస్టిట్యూషన్ జరుగుతున్నట్టు కమ్యూనిటీలో ఏమైనా అంటే వీళ్ళకి సంబంధించి ఎవరైనా ఆధారాలు సబ్మిట్ చేశారా? లేకపోతే నిజంగానే ఇంట్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉందా? లోపల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంది. వాళ్ళ ఉద్దేశం నాకు తెలిసి వాళ్ళు చేసిన కంప్లైంట్ అది ప్రాస్టిట్యూషన్ ఆర్ అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆ స్విమ్మింగ్ పూల్లో ఇలాంటివన్నీ కూడా చేయడము, వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళని పచ్చిబూతులు తిట్టడము, ఇవన్నీ కూడా. లావణ్య రాజ్ తరుణ్ భార్యాభర్తలు కదా, సో ఇది తనకు సంబంధించిన ఇల్లు కదా అని మీరు ఎట్లా చెప్తారు? కదా అని అంటే చాలా సార్లు తనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చుకోవడం జరిగింది. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తను ఇచ్చుకుంటుంది, ఎందుకంటే తనకి ఇల్లు కావాలి కాబట్టి. మీరు కూడా ఇచ్చుకోవచ్చు, వాళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు. ఎవరు ఇచ్చుకున్నంత మాత్రం ఏం అవ్వదు కదా. మేము ఎందుకు ఇచ్చుకుంటాం? కానీ లేదు, క్లియర్ కట్ గా రాజ్ తరుణ్ కూడా మేమిద్దరం కలిసి ఉన్నాం 11 ఏళ్ళలోని ఒప్పుకున్నాడు కదా. లేదు, రాజ్ తరుణ్ 11 ఏళ్ళని ఎక్కడా చెప్పలేదు. కరెక్ట్గా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నామని చెప్పాడు. తర్వాత 2016లోనో 17లోనో బ్రేకప్ అయిపోయింది. అయి తర్వాత షీ మూడ్ అంటూ మస్తాన్ సాయి. ఆ మస్తాన్ సాయితో ఉన్నప్పుడు అతను నాకు మూడు కావాలి అని చెప్పి మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇచ్చింది. అది మనందరం చూసాం. మస్తాన్ సాయితో ఉన్న ఆడియోలు విన్నాం, వీడియోలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మస్తాన్ సాయితో క్లియర్ కట్గా ఆవిడ. బట్ రీసెంట్గా మస్తాన్ సాయికి సంబంధించి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో తనని బ్లాక్మెయిల్ చేశాడు కాబట్టి నేను ఇంత పోరాటం చేయాల్సి వచ్చిందని మీడియా ముఖంగా తను బహిరంగ క్షమాపణ కూడా చెప్పుకుంది రాజ్ తరుణ్కి. క్షమాపణ ఎవరికి కావాలమ్మా? నువ్వు ఇల్లు కబ్జాలు చేసేసి ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుని వాడిని పెళ్లి చేసుకోవాలని వెళ్ళిపోయిన తర్వాత నన్ను క్షమించు, నన్ను ఉండాలంటే క్షమించాలా వద్దా అనేది అవతల వాళ్ళ డిస్క్రిప్షన్. నువ్వు ఇంత దారుణం చేసిన తర్వాత కూడా నేను క్షమించాను రాజ్ తరుణ్ చెప్పాడా?
నువ్వు ఆ ఇంట్లో ఉండమని చెప్పాడా? లేదు కదా. నువ్వు ఎప్పుడైతే మస్తాన్ సాయితో వెళ్ళిపోయావో దట్ డే ఇట్ సెల్ఫ్ యూర్ అవుట్ ఆఫ్ హిస్ లైఫ్. ఇప్పుడు ఏదో రకంగా ఇల్లు కబ్జా చేయాలని చెప్పి అతనితో సంబంధం లేదని ఎస్టాబ్లిష్ చేయడానికి అతన్ని బ్లాక్మెయిల్ చేశాడు, ఇది చేశాడు అని చెప్పి చెప్పడానికి. బట్ క్లియర్గా తన కంప్లైంట్ అంటే సరే ఆ అమ్మాయి రాత కాదు, నా సంతకం కాదని చెప్పింది కదా. 164 స్టేట్మెంట్లో చాలా క్లియర్ కట్గా ఆవిడ మెన్షన్ చేసింది. 164 స్టేట్మెంట్ అంటే తెలుసు కదా, గుంటూరులో పట్టాపురంలో 164 స్టేట్మెంట్ అంటే జడ్జి ముందు ప్రమాణం చేసిస్తారు. అది ఒకవేళ నువ్వు తప్పు చెప్తే మళ్ళీ నీకు శిక్ష ఉంటుంది దానికి. జడ్జి ముందు ఆవిడ ఒప్పుకుంది, ఏంటి నేను మస్తాన్ సాయి ప్రేమలో ఉన్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, నన్ను తప్పించుకోవడానికి మస్తాన్ సాయి నన్ను ఇలా పథకం ప్రకారం తొందరచడానికి ప్రయత్నించాడు అని చెప్పి. సో చాలా క్లియర్ కట్గా షీ మూడ్ ఆన్ విత్ మస్తాన్ సాయి. అంతెందుకమ్మా, గుంటూరు దాకా పోకర్లా, ఇక్కడ కేసు పెట్టారు కదా నార్సింగ్లో. ఇదే నార్సింగ్లో ఈవిడే వెళ్ళి మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది. నేను మస్తాన్ సాయి ప్రేమించుకున్నాను, ఇప్పుడు నేను వద్దనుకుంటున్నాను, బయట అయినా నా ఎంబడబడుతున్నాడు. ఎలా ప్రేమించుకుంటారు? ఒకరితో పెళ్ళి అయితే మస్తాన్ సాయిని ఎట్లా ప్రేమిస్తుంది? కుదరదు కదా. సో క్లియర్ కట్గా పెళ్ళి అనేది ఉత్తమాట ఇల్లు కబ్జా చేయడం కోసం. రైట్. ఇప్పుడు ఫైనల్గా అంటే ఏం చేయబోతున్నారు? వాళ్ళ పేరెంట్స్కి అయితే మీరు మద్దతు ఇస్తున్నారు, అంటే వాళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అయ్యే పరిస్థితులు కూడా కనిపించట్లేదు సిచ్యువేషన్స్ చూస్తుంటే. సో వాట్ నెక్స్ట్? వాళ్ళకి అంటే వృద్ధ దంపతులు అంతసేపు ఉంచడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళని లోపలికి తీసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఏం వీళ్ళని బయటికి గెంటేస్తున్నారు. వాళ్ళని బయటికి గెంటే మనం అంతా ఊరుకుంటామమ్మా. ఇక అంతమంది మీడియా ఉంటే ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఎవరు లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది. లావణ్య వీళ్ళు లావణ్య వాళ్ళని బయటికి గెంటేస్తారా? ఆ ముసలి దంపతులు లావణ్య వాళ్ళని బయటికి గెంటేసేంత ఇది ఉందంటారా? ఇంత జరుగుతుంటే మరి రావచ్చు కదా ఇంటి దగ్గరికి, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పేసి షూటింగ్లో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు యాక్చువల్గా. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ జరుగుతుందంటే రాసరికి తెలుసు, అసలు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, అప్డేట్ అవుతుంది. రాసరిని పంపించారా వీళ్ళు? రాస్తారు కూడా వస్తాడేమో. నాకు ఫోన్ వచ్చిందమ్మా, నాకు యాక్చువల్గా వీళ్ళకి ఇట్లా జరిగిందని. ఎప్పుడైతే వీళ్ళు పడిపోయారు తోసేసారు అనగానే నేను అవుట్ ఆఫ్ ఇంకా ముందు వెనక చూడకుండా నాకు తెలియదు, లొకేషన్ అడిగి పెట్టుకొని వచ్చాను ఇవాళ. పేరెంట్స్ 15 మందిని తీసుకొని వచ్చారు. 15 మందిని తీసుకొని వచ్చి అటాక్ చేశారు నా పైన. ఒక్కసారి ప్రకారం చూసుకుంటే కూడా లావణ్య వర్గం మాత్రం ప్రధానంగా ఈ రకంగా వచ్చి ధర్నా చేయడం ఏంటి? ఇంటి దగ్గరకు వచ్చి అంటే మిమ్మల్ని అటాక్ చేశారండి, మొలెస్ట్ చేశారు, నా ప్రైవేట్ పార్ట్స్ అంతా మొలెస్ట్ చేశారు. 15 మంది వచ్చారు, వాళ్ళందరూ పోలీసులు తీసుకెళ్లారు వాళ్ళని. అంటే మేము ఇంట్లో ఉండడానికి వచ్చాము, ఇది రాస్తారు ఇల్లు కదా, ఆయన కట్టుకుంటాడు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాలు నేను ఉన్నా కదండి, ఈ రోజున సడన్ గా వచ్చేసి రాస్తారు నిల్లు అని చెప్పి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళిద్దరు రాలేదండి. 15 మంది మనుషుల్ని తీసుకొని వచ్చారు. నేను ఒక 8 మంది ఆడోళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చిన పైన అటాక్ చేశారు. అటాక్ చేసిన పై నుంచి మెయిన్ గేట్ వరకు జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళారు. అప్పుడు పోలీసులు వచ్చారు, పోలీసులు చూసారు అదంతా. మీరు కూడా డాగ్స్ ఏదో వదిలేరని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు వదలలేదు, అందరు లోపటే ఉన్నారు. ఎదురుంటి సీసీటీవీ వాళ్ళకి కూడా 15 మంది వాళ్ళు దాడి చేశారండి. అంకుల్ అంటే ఇక్కడ కూర్చున్నారు. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? నన్ను ఇంట్లో నుంచి పంపించాలి అన్నది ఒకటే ప్లాన్ అండి. మరి కోర్టులో ఉంది కదా కేసు, ఈ రకంగా పంపించేది ఏంటి? నేను రాజధాని మీద కేసు పెట్టినప్పుడు అంకుల్ ఆంటీ అని వెళ్ళి తలుపు కొడితేనే చంపడానికి వచ్చాను అని మాట్లాడారు. ఇప్పుడు చేసే మరి దాడి, దీన్ని ఏమంటారు? అంటే వాళ్ళు కూడా మేము ఇంట్లో ఉండడానికి వచ్చామని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళు ఇంట్లోకి వస్తే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళని? డోర్ ఎందుకు నాక్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. 15 మంది వచ్చారండి, 15 మంది నన్ను అటాక్ చేశారు. సీసీ కెమెరాలు పగలగొట్టేశారు, డోర్లన్నీ పగలగొట్టేశారు. లేదు, నేను వాళ్ళు ఇక్కడ కింద కూర్చున్నప్పుడు అంకుల్ ఇదంతా ఆపమనండి అన్నా కూడా ఆపలేదు. ఇప్పటికీ రాజ్ తరుణ్ వస్తే మీరు వెల్కమ్ చెప్తానంటున్నారు, మరో పక్క రాజ్ తరుణ్ కోర్టులో మెట్లు ఎక్కిస్తాను అంటున్నారు. అంటే ఎలా రెండు రకాలుగా మాట్లాడుతున్నారు అంటే మరి నేను కేసు పెట్టానండి, అతనికి ప్రేమ లేదేమో, నాకుంది, తను మళ్ళీ పని చేసుకుంటాడు, నార్మల్ అవ్వాలి అని చెప్పి మీడియా వేదికగానే నేను సారీ చెప్పాను, పని చేసుకోవాలని. సారీ రా చిన్నోడా, కాళ్ళు పట్టుకొని సారీ చెప్తాను అని. కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పాను, లోక్ అదాలత్లో వేసాము. మరి అలా ఏమైనా కాంప్రమైజ్ కి మాట్లాడొచ్చు కదండి. దాడి ఏంటిది? అంటే హీరో అయిపోతే ఇంకా ఏది చేసినా నడుస్తుందా? ఈ ఇంటి నిర్మాణంలో మీరేం డబ్బులు ఖర్చు పెట్టలేని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఎంత ఖర్చు పెట్టారు? 16 సంవత్సరాలు మేము సహజీవనం ఉన్నామండి. 2014లో మేము పెళ్లి చేసుకున్నాము. అదంతా నిజం. ఈ రోజున సొంత ఇల్లు వచ్చింది కదా, 1.5 ఎంతో పెట్టుకున్న ఇల్లు, 1.5 పెట్టుకున్న ఇల్లు 12 కోట్లు అయిందని ఒకే ఒక్క కారణంతో, డబ్బుల గురించి మాత్రమే. మరి 11 సంవత్సరాలు నేను ఉన్నాను కదా మనిషిని, నా ఎగ్జిస్టెన్సే లేదు అంటే ఎలా? ఇప్పుడు అదే డబ్బుల కోసం 12 కోట్ల మీరు ఇక్కడ ఉంటున్నారని చెప్పి వాళ్ళు చెప్తే మీరేం చెప్తారు? ఏమని ప్రూవ్ చేసుకోగలనండి నేను? మీ దగ్గర ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఏం లేవు కదా? ఆ డాక్యుమెంట్స్ కూడా మేము వేరే వాళ్ళ దగ్గర పెట్టే లోన్ తీసుకున్నామండి. ఆ ఇల్లు కూడా ఇంకా అవన్నీ పర్సనల్స్ ఇది అవుతాయి మా తరపున. మరి ఇప్పుడు
11 సంవత్సరాలు నా జీవితాన్ని రాస్తారు ఇవ్వమనండి. నన్ను ఎలా అయితే తీసుకొచ్చాడో నన్ను తీసుకెళ్లి మా పేరెంట్స్ అప్పచెప్పమనండి. ఖచ్చితంగా రాస్తారని కోర్టు మెట్లు ఎక్కిస్తానండి. ఈ ఇంటికి సంబంధించి ఇప్పుడు మీరు డిమాండ్ ఏ రకమైన డిమాండ్ చేస్తున్నారు? రాస్తారు మీద కంప్లైంట్ చేస్తారా వాళ్ళ పేరెంట్స్? ఇక్కడ ఏం జరిగిందో దానిపైన కంప్లైంట్ చేస్తాను. ఆల్రెడీ మీరు ఒకసారి రాస్తానికి సారీ చెప్పారు, దాని తర్వాత ఆయన నుండి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా మీకు? ఈ రకమైన రెస్పాన్స్ అండి. నేను పబ్లిక్ గా నేను సారీ చెప్పి నీ పనే నువ్వు చూసుకోకొని నేనే వెళ్ళిపోతాను అని పబ్లిక్ గా నేను చెప్పిన తర్వాత ఈ రకమైన దాడి అంటే వీడియో కాల్ లో రాజ్ తరుణ్ కూడా ఉండి వాళ్ళందరినీ అవును ఎవరో ఒక చిన్న అబ్బాయి వీడియో కాల్ లో ఉన్నాడు, లాగండి దాన్ని బయటికి అని అంటున్నాడు వీడియో కాల్ లో రాజ్ తరుణ్. అండ్ ఆ 10 మంది వచ్చిన వాళ్ళందరూ ఫోన్స్ రికార్డ్ చేశారండి. దయచేసి ఆ డేటా చూసి నన్ను ఎంత అసభ్యకరంగా లాగారు, రాజ్ తరుణ్ పేరెంట్స్ వస్తే నేను రానివ్వలేదా లేకపోతే దాడి చేసి నన్ను బయటికి లాగారా అన్నది నిజంగా అందరూ చూడాలి. ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ అంటే మీకు అత్తమామ అని చెప్తున్నారు. ఖచ్చితంగా నాకు అత్తమామ వచ్చినప్పుడు మరి ఎందుకు లోపలికి మీరు ఇన్వైట్ చేయలేదు? మళ్ళీ అదే చెప్తున్నానండి, రాజ్ తరుణ్ ఇదంతా తప్పుగా మ్యానిపులేట్ చేయొద్దు దయచేసి. రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్సే వచ్చి ఉంటే నేను తెలియని వాళ్ళనే రానిచ్చి అన్నం పెట్టి పంపిస్తాను. నేను రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రమే రాలేదు, 15 మంది దుండగుల్ని తీసుకొని వచ్చారు. అది నిజం. వాళ్ళు వచ్చిన విషయం వీళ్ళ పేరెంట్స్ కి తెలీదా? కలిసి వచ్చారండి, అందరూ కలిసే వచ్చారు. మరి దాడి జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం ఆపలేదు? అసలు ఆపలేదు, కూర్చొని ఉన్నారు. మరి 15 మంది దుండగుల్ని కేర్ టేకర్ గా తీసుకొని వచ్చి నన్ను జుట్టు పట్టుకొని నన్ను మొలెస్ట్ చేసి బయటికి ఆ రకంగా చేస్తారు ఒక ఆడపిల్లని అయితే నేను అనుకోలేదు. అండ్ ఆడవాళ్ళే చేశారు, అది ఇంకా బాధాకరం. నేను ఆడవాళ్ళ కోసమే ఫైట్ చేసిన మనిషిని. ఇటు రాస్తారు అటు అవన్నీ అటు మస్తాన్ సాయి అవనివ్వండి, ఇద్దరికి కూడా నేను పోటీగా ఉండి ఆడవాళ్ళ మీద జరుగుతున్న దానికి చేశాను. నేను ఈ రోజు కూడా మొలెస్టేషన్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైనా జెంట్స్ వచ్చారా లోపలికి 15 మందిలో? 15 మంది వచ్చారు. కావాలని వచ్చి దాడి చేస్తున్నారు. అమ్మాయి మీరందరూ కేసులో చూసుంటారు, ప్రీతి అనే అమ్మాయి. అంతే. ఇప్పుడు సంసారం చేసిన మరి నేనే మనిషి ఉన్న నేనే మరి నారాజ్ అంటుంటే, ఆమె వచ్చి ఇప్పుడున్న ఆమె మరి మా తరుణ్ అన్నయ్య అని అంటుంటే మరి ఏ రకంగా సంబంధం ఇది? దాడి కోర్టులో ఉంది. అంతే అండి. ఇప్పుడు లావణ్య ఒక్కదాన్ని కాదు పంపించేస్తే ఎవరి షేర్ వాళ్ళకి వస్తుంది, దాని ఇంటి నుంచి పంపించాలి అన్న వాళ్ళ ఈగోకి మాత్రమే. కోర్టులో ఉంది, కోర్టు ఆర్డర్ తెచ్చుకోమనండి. కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది కదా, మళ్ళీ మేము ఎంత పెట్టాము లేకపోతే మా డబ్బులు ఏంటి అని. నిస్సాయిత స్థితిలో ఉన్నానండి నేను. నాకు ఇప్పుడు కూడా గ్రామ్ బంగారం లేదు. నేనేమి బంగారం కోసం ఇది కోసం కాదు, అన్ని తాకట్లు పెట్టుకుంటూ వస్తేనే మాకు ఈ రోజున సొంత ఇల్లు అనేది వచ్చింది. అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్తుంది అసలు పెళ్ళే కాలేదు, దౌర్జన్యంగా మా అబ్బాయి ఇంట్లో ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇందాక మాట్లాడారు. పోలీసులు ఛార్జ్ షీటే ఇచ్చారు కదండి, 11 సంవత్సరాలు మేము ఉన్నామని. రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన హౌస్ కాదండి, మేమిద్దరము కిరాయి ఇంట్లో 3,000 కిరాయిలతోనే స్టార్ట్ చేసాము. అలా 7-8 ఇల్లు దాటిన తర్వాత సొంత ఇల్లు అన్నది చేసుకోవడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల పైన లావణ్య మీద లేని కేసు, దట్టు డ్రగ్స్ ఈ రోజున ఎందుకు వచ్చాయి? మీ అందరి ముందే దయచేసి టెస్ట్కి తీసుకెళ్ళండి, పాజిటివ్ వచ్చిన రోజున మీ అందరే పంపించండి. నగర పరిష్కారం ఇక్కడ రాజ్ తరుణ్కి సంబంధించిన ఇల్లు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. లావణ్యకి ఏ హక్కు ఉందని చెప్పి ఇంట్లో ఉంటుంది, వాళ్ళని ఎందుకు బయట నిలబెట్టిందని చెప్పి శేఖర్ భాష కూడా ప్రశ్నించడం. ఆ వ్యక్తికి ఏం చెప్తారు మీరు? సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి అలా మాట్లాడుతుంటే 11 సంవత్సరాలు ఉన్నానండి నేను. నా జీవితం ఏం కాను. మీడియా ముఖంగా రాజ్ తరుణ్ వచ్చి అంత చెండాలంగా మాట్లాడిన తర్వాత నా జీవితం ఇంకా ఏమవుతుంది?